సిద్దిపేట జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బీజేఆర్ చౌరస్తా కేంద్రంలో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం సిద్దిపేట అర్బన్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ మావిండ్ల స్రవంతి మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన బాబు జగ్జీవన్ రావు జీవితం అందరికీ ఆదర్శనీయమన్నారు. స్వాతంత్ర సమరయోధుడిగా, కేంద్ర మంత్రిగా, దేశ ఉప ప్రధానిగా దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అలాగే అడ్వకేట్ రేణుక, రజని, మమత తదితరులు పాల్గొని ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, పూర్తిగా జిల్లా కార్యకర్తలు బాబు జగజీవన్ రావు గారి 38వ వర్ధంతి చాలా జరుపుకుంటూ ఆయనకు ఘన నివాళులు సమర్పించడం జరిగింది. మరియు ఈ సందర్భంగా మా మహిళా కాంగ్రెస్ నుంచి మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, బాబు జగజీవన్ రావు గారి సేవలు అనర్వనిచ్చరమైనవి, ఆయనవి మర్చిపోలేనివి. ఆయన చేసిన, దేశానికి చేసిన సేవ కావచ్చు, ఆయన పార్లమెంట్లో ఉండి ఒక మంత్రిగా, ఒక రక్షణ శాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలు కావచ్చు, మన దేశానికి కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు ఎంతో గణనీయమైనవి. అందుకనే ఈ సందర్భంగా, ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన కార్యక్రమాలు కావచ్చు, ఆయన చేసిన సేవ కావచ్చు, మేము స్మరించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు భారత ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారి 38వ వర్ధంతి సందర్భంగా బీజేఆర్ చౌరస్తాలో మరి వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనమైనటువంటి నివాళి అర్పించడం జరిగింది. మరి ఈ దేశానికి భారత ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, మరి విదేశ శాఖ మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా, మరి దేశంలో ఉన్నటువంటి మహిళలు, మరి పేద వర్గాలందరికీ కూడా అందరికీ అండగా నిలిచినటువంటి గొప్ప నాయకుడు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. దేశంలో ఎన్నో సంస్కరణలను తెచ్చి దేశానికి సేవ చేసినటువంటి గొప్ప నాయకులు డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారు. మరి మహనీయులు మన మధ్యలో లేకున్నా వారి ఆశయాలు మన మధ్యలో ఉంటాయి కాబట్టి వారి ఆశయాలు మనం నెరవేర్చినప్పుడే వారికి నిజమైనటువంటి నివాళులు అర్పించిన వాళ్ళం అవుతాం. ఈ విధంగా ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా, మరి యువకులందరికీ కూడా, మేధావులందరికీ కూడా వారి ఆశయాలను కొనసాగించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా జై భీములు తెలియజేస్తూ ఉన్నాను. దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్ణాలకు ఒక ఆశా జ్యోతిగా, మహారాష్ట్రలో ఒక ఉద్యమ నేతగా ఎదిగి 40 సంవత్సరాల పాటు పార్లమెంట్ సెషన్లో ఉండి రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేసిన ఘనత ఆయనకున్నది. అరుంధతి సంక్షేమ సంఘం, బీజేఆర్ సంక్షేమ సంఘం మేము అంబేద్కర్ నుంచి వచ్చి ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. ఎందుకంటే సిద్దిపేటలో ఇది పెద్ద సర్కిల్, ఆయన విగ్రహం పెట్టడం మాకు చాలా సంతోషం. ఆయనకు ఎప్పుడు ఇదే నివాళులర్పించాలని కోరుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని మా యూత్ సభ్యులందరికీ కోరుకుంటున్నా. బాబు జగజీవన్ రావు వర్ధంతి సందర్భంగా ఈరోజు బీజేఆర్ నిర్మాణ కమిటీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి పూలమాలలు అర్పించి వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఒకటి ఆశయాలను మనం అందరం ముందుకు తీసుకెళ్ళి మనం అందరికీ ఆయన నిజమైన నిలవాళ్ళు అర్పించినట్టు అవుతాం. కాబట్టి ఆయన ఎన్నో రకాలుగా మన దేశానికి సంబంధించినటువంటి సంస్కరణలో కానీ, ఆయన ఉప ప్రధాని కానీ, కేంద్ర మంత్రివర్గంలో కానీ కీలకంగా వివరించినటువంటి వ్యక్తి, బడుగు బలహీనాల వర్గాల వ్యక్తి మన బాబు జగజీవన్ రావు. ఆయనకు పూర్తిగా ఈరోజు మేము మా బడుగు బలహీన వర్గాల తరఫున మేము నివాళులు అర్పించడం జరుగుతుంది.